బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ విచారణలో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో ఇవాళ కాళేశ్వరం విచారణ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం అధికారులతో సమావేశమవుతారు. నవంబర్ 23 నుంచి మరోసారి కాళేశ్వరంపై విచారణకు ప్రారంభించనున్నారు. 2 వారాల పాటు కమిషన్ విచారణ చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. అనంతరం కమిషన్ విచారణ నివేదికను ప్రభుత్వానికి అందచేయనుంది. ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీర్లను విచారించిన కాళేశ్వరం కమిషన్ విజిలెన్స్, ఎన్జీఓఏ అలాగే కాగ్ నివేదికల ఆధారంగా ఇతర అంశాలపై విచారణ చేయనుంది. రిటైర్డ్ ఐఏఎస్లు అలాగే ఐఏఎస్ల విచారణ తర్వాత ఈసారి ప్రజాప్రతినిధులు, గత ప్రభుత్వ పెద్దలు విచారించే అవకాశం కనిపిస్తోంది. అధికారుల విచారణ అనంతరం ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చి విచారించనుంది కమిషన్. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్, గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు కూడా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. రైట్, కాళేశ్వరం కమిషన్ విచారణలో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో ఇవాళ కాళేశ్వరం విచారణ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ హైదరాబాద్కు రాబోతున్నారు. సాయంత్రం అధికారులతో సమావేశమవుతారు. నవంబర్ 23 నుంచి మరోసారి కాళేశ్వరంపై విచారణను ప్రారంభించబోతోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే డిసెంబర్ 31కి కమిషన్ తుది నివేదిక ప్రభుత్వానికి ఇవ్వనున్న నేపథ్యంలో ఈరోజు పీసీ ఘోష్ ఆధ్వర్యంలో, కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ కి రానున్న కమిషన్ సభ్యులు, చైర్మన్ ముఖ్యంగా మనం చూడొచ్చు. రేపు కొంతమంది ఐఏఎస్లు ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్నారో, ప్రస్తుతం విధుల్లో ఉన్న ఐఏఎస్లు, ప్రస్తుతం విశ్రాంతి ఐఏఎస్లు, వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. రేపు నోటీస్ అనంతరం శనివారం నుంచి వారు విచారణ చేయనున్నారు. ఎవరైతే ఈ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా, ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి ఎవరైతే ఐఏఎస్లు ఇటు డిపిఆర్ఓలు ఆమోదించడంలో కానీ, ఆ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసిన వాటిలో భాగస్వాములైన వారు కానీ, ఆ ప్రాజెక్టు పనిలో, ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ఈ ఐఏఎస్ అందరినీ కూడా ఈరోజు రేపు వారికి నోటీసు పిలవనుంది. ఎల్లుండి నుంచి విచారణ చేయనుంది. విచారణ చేసిన అనంతరం వారికి వచ్చిన ఆధారం ప్రకారం తదుపరి ఏ విధంగా ఉంటుంది, కమిషన్ ఏం చేయబోతుంది. ఆల్రెడీ గతంలో కూడా కమిషన్ ఈ ప్రాజెక్ట్ సంబంధించిన విశ్రాంతి ఇంజనీర్లను, ఇటు ప్రస్తుత పనిలో విధుల్లో ఉన్న ఇంజనీర్లతో పాటు ఇటు నిర్మాణ సంస్థకు చెందిన అధికారులు, నిర్మాణ సంస్థకు సంబంధించిన ఇంజనీర్ల బృందాలు, వీళ్ళందరితో కూడా గతంలో పలు దఫాలుగా విచారణ జరపడం, ప్రాజెక్ట్ ని కూడా సందర్శించి అక్కడ చూడటం జరిగింది. వారికి ప్రస్తుతం వచ్చిన సమాచారం ప్రకారం ఇటు అధికారులు చెప్తున్నది, ఈ ఆనాటి ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశాల మేరకే మేము ఇవన్నీ కూడా చేశాము. ఎందుకంటే కొన్ని ఎలాంటి నియమాలు పాటించకుండా ఇటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆమోదం లేకుండానే కొన్నిటికి హడావుడిగా పనులు సాగడం జరిగింది. వీటన్నిటిని కూడా కమిషన్ నిలదీయడంతో ఇంజనీర్ల నుంచి కానీ ఇటు అధికారుల నుంచి వస్తుంది. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశాల మేరకు చేసామంటున్నారు. అట్లా చూసుకున్నట్లయితే ఇటు ఐఏఎస్, ఐపీఎస్ తదనంతరం ఇటు ఆనాటి ఈ ప్రాజెక్ట్ లో భాగస్వాములైన ఇటు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి నీటిపారుదల ప్రాజెక్ట్ మంత్రి ఎవరైతే ఉన్నారో హరీష్ రావు, వీరిద్దరిని కూడా కమిషన్ పిలిచే అవకాశం ఉంది. ఈ డిసెంబర్ 5 వరకు కూడా కమిషన్ హైదరాబాద్ లో ఉండి ఈ విచారించనుంది. తదనంతరం కమిషన్ ఈ నెల 31 వరకు నివేదిక ప్రభుత్వానికి సమర్పించనున్న నేపథ్యంలో రేపు ఎవరెవరికి నోటీసులు ఇస్తుంది, తదుపరి ఏ విధంగా ఉంటాయనే ఉత్కంఠంగా ఉంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చంద్రశేఖర్.